హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. మన ప్రీవియస్ వీడియోస్లో కొన్ని స్పెసిఫిక్ యాంగిల్స్ 0, 30, 45, 60, 90 డిగ్రీస్ ఉన్నాయి కదా. సో ఆ వాల్యూస్కి 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్ని కూడా ఎలా ఉంటాయో మనం ఫైండ్ అవుట్ చేసాం. సో మనం ఫైండ్ అవుట్ చేసిన ఆ వాల్యూస్ అన్ని కూడా ఈజీగా మనం గుర్తుంచుకోవాలి అంటే ఒక హ్యాండ్ ప్రాసెస్ ఉంది కదా. మన ఫస్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఫైండ్ అవుట్ చేసిన ఆ స్పెసిఫిక్ యాంగిల్స్ని ఒక్కొక్క ఫింగర్ ఒక్కొక్క యాంగిల్ అనుకుంటే ఇక్కడ చూడండి 0, 30, 45, 60, 90 ఇలా ఫిక్స్ అయిపోయింది వాటి వాల్యూస్. సో ఈ ఫిగర్ నుంచి మనం సైన్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ బిలో ఫింగర్స్ బై 2 అనే ఫార్ములాని యూస్ చేస్తాం. సో ఇక్కడ సైన్ థీటా అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 30 డిగ్రీస్ తీసుకోండి. సైన్ 30 డిగ్రీస్ తీసుకున్నట్లయితే బిలో ఫింగర్స్ 30 డిగ్రీస్కి బిలో ఎంత ఉంది, 1 ఫింగర్ ఉంది కాబట్టి రూట్ 1/2 ఈక్వల్ టు 1/2 సైన్ 30 ఈక్వల్ టు 1/2. సో ఇదే విధంగా మనం కాస్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కాస్ థీటా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ అబౌవ్ ఫింగర్స్ బై 2 అనే ఫార్ములా యూస్ చేస్తాం. సో ఇక్కడ మనం కాస్ 45 తీసుకున్నట్లయితే 45కి అబౌవ్ ఫింగర్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, రూట్ 2/2. సో మరి ఇక్కడ ఈ 2ని మనం రూట్ 2 ఇంటూ రూట్ 2 రాస్తే రూట్ 2 క్యాన్సిలేషన్ అయిపోయి 1/√2 ఉంటుంది. సో కాస్ 45 ఈక్వల్ టు 1/√2. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ టాన్ థీటా వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. టాన్ థీటా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బిలో ఫింగర్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ అబౌవ్ ఫింగర్స్. సో ఈ ఫార్ములా యూస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ tan 60 ఫైండ్ అవుట్ చేస్తే tan 60 డిగ్రీస్ ఈక్వల్ టు బిలో ఫింగర్స్ 60కి బిలో ఫింగర్స్ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3 ఉన్నాయి, రూట్ 3 బై సో tan 60 ఈక్వల్ టు రూట్ 3. సో ఇదే విధంగా వాటి రెసిప్రోకల్స్ కూడా ఇలానే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, మన పైథాగరస్ థియరమ్ యూస్ చేసి మన ప్రీవియస్ వీడియోస్లో 3 ఐడెంటిటీస్ రాబట్టాం కదా. మనం 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్కి స్పెసిఫిక్ యాంగిల్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేశాం కదా. సైన్ 30, సైన్ 60 ఆ వాల్యూస్ అన్ని కూడా ఈ 3 ఐడెంటిటీస్ని సాటిస్ఫై చేస్తాయా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 తీసుకుంటాం. సో ఇక్కడ మనం థీటా ప్లేస్లో రెండు చోట్ల కూడా థీటా సేమ్గా ఉంది కదా. థీటా ప్లేస్లో మనం ఒకే యాంగిల్ తీసుకుంటాం. సో థీటా మనం 30 తీసుకున్నట్లయితే థీటా ఈక్వల్ టు 30 డిగ్రీస్ తీసుకుంటాం. ఏమైనా తీసుకోవచ్చు, 0, 30, 45, 60, 90 వీటిల్లో మీరు ఏది తీసుకున్నా కానీ 1 రావాలి. అలా వస్తేనే అది ఐడెంటిటీ అవుతుంది. సో ఇక్కడ సైన్ స్క్వేర్ 30 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ 30 డిగ్రీస్. సో 1 వస్తుందా లేదా చూద్దాం. సో సైన్ 30 అంటే మనకు 1/2 అని తెలుసు, 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ 30 అంటే రూట్ 3/2 హోల్ స్క్వేర్ అని తెలుసు కదా. సెక్షన్ చేస్తే 4/4 అంటే 1 వచ్చింది కదా. సో థీటా వాల్యూ 30 డిగ్రీస్ దగ్గర సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 వచ్చింది కదా. అందుకే అది ఐడెంటిటీ అన్నారు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఇదే ట్రిగ్నోమెట్రీలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.